అయితే వేరే. అంటే ఇటీవల కాలంలో కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే మీరు ఇందాక అన్నట్టుగా తెలంగాణ వాదాన్ని ఎవరైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి కోదండరామ్ గారు. అంటే దానికి కారణం ఏంటంటారు? అంటే కేసీఆర్ గారి పట్ల ఏమన్నా వాళ్ళకి కొంత అంటే వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు ఏమైనా పెంచుకున్నారా? అంటే లేదు మేము చెప్పిన ఎజెండా ప్రకారం వాళ్ళు వెళ్ళలేదనా, లేకపోతే కొద్దిమంది ఏమో మేము త్యాగాలు చేసాము, మాకు గుర్తింపు లేదు, ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు, సముచితమైన వాటా రావట్లేదు అనేటువంటిది ఏమన్నా అట్లాంటిది ఏమన్నా? ఉద్యమకారులకు సరైనటువంటి వాటా లేదనడం కరెక్ట్ కాదు. కోదండరామ్ వాటా కోరుకుంటే కోదండరామ్ కూడా వచ్చేది. ఇప్పుడు తెలంగాణ కోదండరామ్ గారు కదా చాలామంది ఎవరైనా తెలంగాణ ఉద్యమకారులకు ఇలా బాల్క సుమన్ కానీ గ్యాదర్ కిషోర్ కానీ మీకు చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇంతమంది శ్రీనివాస్ గౌడ్ కానీ స్వామి గౌడ్ కానీ విఠల్ కానీ మాలాంటి వాళ్ళం కానీ అసలు ఎప్పుడైనా మనం ఇటువంటి అవకాశాలు వస్తాయని అనుకున్నాం. ఉద్యమ సందర్భంగా ప్రజలు ఇచ్చిన అవకాశం ఇవి. చాలామంది ఉద్యమకారులకి ఇలా అసలు ఒక గిరిజన నాయకుడు మీరు చూస్తుంటే సగం మీసం తీసుకొని పోయి మీకు ఎప్పుడు కూడా ఇందిరా పార్క్ దగ్గర మీకు మా గాంధీ నాయక్ కనబట్టాడు, గిరిజనకు సంబంధించినటువంటి నాయకుడు. ఆయన ఎక్కడో ఉంటే పిలిపించి ఆయనకి ఇలా గిరిజన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. అసలు గిరిజన కార్పొరేషన్ ముఖం చూడనటువంటి వాళ్ళకి ఇలా పదవి ఇవ్వడం అనేటువంటిది నిజంగా అసలు మీరు వేరే రాష్ట్రాలలో చూస్తున్నారు, దేశంలో చూస్తున్నారు, పలానా డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారు అనే వార్త వచ్చినాయి. అసలు తెలంగాణ ప్రాంతంలో డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారని ఒక్క మాటలన్నా ఎవరైనా మాట్లాడేటువంటి సాహసం ఉందా ఇవాళ? చెప్పండి మీరు. అంటే ఇవాళ ఎంత కింది స్థాయి వాళ్ళకు కూడా పదవులు దక్కేటువంటి అసలు ఉన్నత పదవులా ఏ పదవులు అంటే ఉన్నత పదవి ఏంది ఈ పదవి ఏంది అనేది డబ్బులతో కొలుచుకునేటువంటి వాళ్ళకి అది పెద్ద పదవి చిన్న పదవి కనబడుతుంది. మీరు కోదండరామ్ గారు కలిసి ఉద్యమించారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కోదండరామ్ గారు ఇవాళ స్ట్రైట్గా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించండి ఓడించండి అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే డెఫినెట్గా కోదండరామ్ గారు గద్దెదించండి అనేటువంటి పదం వాడడం అనేటువంటిది మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అంటే తెలంగాణ ఉద్యమకారులుగా ఇలా మనం స్వపరిపాలన తెచ్చుకున్నాం, 6 దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నాం, ఇంతమంది అమరుల రక్తంతో ఇలా తెలంగాణ ఏర్పడ్డది. ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈ ప్రయత్నం 3.5 ఏళ్లలో అయిపోయేది కాదు కదా. కోదండరామ్ గారికి కూడా తెలుసు, చాలా దశాబ్దాలుగా ఆయన పౌర హక్కుల ఉద్యమాల్లో అందులో పనిచేస్తూ ఉన్నాడు. ఈ వ్యవస్థలో మార్పుల కోసం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం మార్పులు వచ్చినాయని తెలుసు. సహజ సిద్ధంగా పాలకుల పట్ల రూలర్స్ పట్ల ఉండేటువంటి వ్యతిరేకతనే కేసీఆర్ పట్ల చూపించడం అనేటువంటిది అది మెకానికల్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే చాలామంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక 5 to 10% ఎట్లా ఉన్నారంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయడమే మా క్రెడిబిలిటీ అనుకుంటారు. అంటే ప్రభుత్వాలు ఏం చేసినా వాళ్ళు కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్కి వ్యతిరేకంగా చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తారు, తెలుగుదేశం పార్టీ ఉంటే ఇది ఒక స్టాండర్డ్. కోదండరామ్ గారు కూడా కోవకు చెందిన వాళ్ళు. అంటే ఆయన మొదటి నుంచి అటువంటి ఉద్యమాల్లో పనిచేసి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన వాళ్ళకి పార్లమెంట్ల వలన లేకుంటే శాసనసభల వలన లేకుంటే ఈ ప్రజా వ్యవస్థ వలన సరైనటువంటి న్యాయం జరుగుతలేదని భావన వాళ్ళలో ఉంది. ఇప్పుడు ఆ భావన ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఏర్పడిన ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేదు. ప్రభుత్వానికి కొన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది, ఇక్కడ రకరకాల బ్యూరోక్రసీ ఉంటుంది, రకరకాల చట్టాలు ఉంటాయి. మీరు అనేటువంటి చట్టాలు మార్చి చేసి మొత్తం సమూలంగా మార్పు చేసేది మళ్ళీ నిజంగానే ఒక రెవల్యూషన్ వచ్చి అటువంటి మార్పు వస్తే మీరు అనుకున్నటువంటి అవన్నీ కూడా సాధ్యమైతే తప్ప ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఉండే పరిమితులను కూడా ఇలా అర్థం చేసుకోలేక మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఒక 3.5 ఏళ్లలో తెలంగాణ ఇంకేం కావాలి చెప్పండి. నేను కోదండరామ్ గారిని కూడా అనేక సందర్భాల్లో మేము కోదండరామ్ గారికి చాలా ఆయన సిన్సియర్గా ఆయన చేసిన ఎఫర్ట్ను మేమందరం కూడా గౌరవిస్తాం, గుర్తిస్తాం. కానీ ఇలా జరుగుతున్నటువంటి పనులకు నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు ఇలా 20 అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేసినాం. మంచి పని చేసిండు కేసీఆర్ గారు, కానీ కోదండరామ్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు? సన్నబియ్యం ఇచ్చినాం, మా ఈటల రాజేందర్ కృతజ్ఞతలు.